ఏబీవీపీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీఈఓ ఆఫీస్ ముట్టడిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్యామ్ కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు కావస్తున్న రాష్ట్రాన్ని 2 రాజకీయ పార్టీలు పాలించిన పాఠశాలల విద్య పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారిందని, రేషనలైజేషన్ పేరు మీద దాదాపు 9,000 ప్రభుత్వ స్కూళ్లను మూసేసిందని, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో వేల కొద్ది ప్రభుత్వ పాఠశాలలు నేడు ఏకోపాధ్యాయ పాఠశాలగా నడుస్తున్నాయని, ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు లేక పేద విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదని, కనీస మరుగుదొడ్లు లేక బాలికలు చీరలను అడ్డుగా పెట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, కొత్త విద్యా సంవత్సరం కొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. అయినా ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు అందలేదన్నారు. అంటే ప్రభుత్వానికి పేద విద్యార్థుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ బడుల్లో పర్యవేక్షణ కరువై మైనర్లు సైతం డ్రగ్స్కు బానిసలవుతున్న సంఘటనలు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో వస్తువులు లేక ప్రైవేట్ పాఠశాలలో చదువుకుందామంటే ఫీజుల మోత, ఫీజుల నియంత్రణ లేని కారణంగా హైదరాబాద్ మహానగరంలో నర్సరీ పిల్లలకు 3 నుంచి 4 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సంవత్సరానికి 30% ఫీజులు పెంచి తల్లిదండ్రులను నడ్డిబిరిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు మీద దోపిడీ చేస్తున్నాయి. ఇంత తతంగం జరుగుతున్న డీఈఓలు మరియు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ముద్దు నిద్ర పెట్టడం లేదు. పూర్తి స్థాయిలో అన్ని మండలాలకు ఎంఈఓలు లేక ఇన్ఛార్జ్ ఎంఈఓలను పెట్టిన కారణంగా పాఠశాల విద్య కుంటుపడింది. కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలు ఎటువంటి అనుమతులు లేని మరియు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న అద్దె భవనాలు నడుస్తున్నాయి. అనేక చోట్ల విద్యార్థులు పాము కాటు గురయ్యారు. కొన్ని చోట్ల భవనం పెచ్చులు ఊడిపడి విద్యార్థుల తరలు పగులుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపలేదు. పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. లేని పక్షంలో ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ నగేష్, ఎస్డబ్ల్యూసీ మెంబర్ అఖిల్, జిల్లా కన్వీనర్లు మృత్యుంజయ, బాలు, భరత్ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులతో జలతోటం పరిష్కరించాలి. ప్రభుత్వ పాఠశాల సమస్యలను పరిష్కరించాలి. ఖబర్దార్ ఖబర్దార్